రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం వరి పంటలో మొదటి దశ నుంచి చివరి దశ వరకు మనకు ఇబ్బంది పెట్టి పంటను నష్టపరిచేది మొగిపురుగు కదండి. మొగిపురుగు నివారణ కోసం ఒకే మందు 3 దశలలో 3 రూపాలలో మార్కెట్లో లభిస్తుంది. అలాగే రైతు మిత్రులు కూడా వాడుతున్నారు. మందు ఒకటే కానీ 3 రూపాలుగా 3 దశలలో వాడుతున్నాం. అదే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే మాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వరి పంటలో మొగిపురుగు చేసే నష్టం అంతా ఇంత కాదు కదండి. అది మనందరికీ తెలిసిన విషయమే. మొదటి దశలో నారుమడిలో నష్టపరుస్తుంది. నాటు వేసిన తర్వాత 15 రోజులు మొగిపురుగు నుండి మనకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. వరి నాటు వేసిన తర్వాత 15 రోజులు మొట్టమొదటి సమస్య ఇదే కదండి. అలాగే చిరుపొట్ట దశలో మళ్ళీ మనకు మొగిపురుగు సమస్య మొదలవుతుంది. నాటు వేసిన తర్వాత 45 రోజుల నుంచి 55 రోజుల వరకు ఈ సమస్య మొదలైతే మనకు దాదాపుగా 75 రోజుల నుంచి 80 రోజుల తర్వాత తెల్లకంకులు మనకు కనపడతాయి. ఇలా మనము 3 దశలలో మొగిపురుగు నివారించడానికి మనం వాడే పురుగు మందులలో అలాగే గుళికలలో ఉండేటువంటి ఈ మందు క్లోరాంత్రానిలిప్రోల్. రైతు మిత్రులందరూ చాలా కాలం నుంచి వరి పంటలో మొగిపురుగు నివారణ కోసం మనం వరిలో 10 నుంచి 15 రోజులలో వాడే మందు పెక్టారా. ఇందులో మనకు క్లోరాంత్రానిలిప్రోల్ అనే మందు ఉంటుంది. ఈ మందు చాలా కాలం పనిచేస్తుందండి. అలాగే గుళికల రూపంలో మనకు దొరుకుతుందన్నమాట ఈ మందు. అలాగే చల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మందు చల్లడం వలన మనకు పంటను ఎక్కువ రోజుల పాటు సంరక్షిస్తుందన్నమాట. ఈ గుళికలలో రైనాక్స్పిర్ శక్తితో క్లోరాంత్రానిలిప్రోల్ 0.4% అనే మందు ఉంటుంది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ 0.4% మందుతో ఉండే గుళికలు మనకు మార్కెట్లో చాలా కంపెనీలు అమ్ముతున్నారండి. అందులో 5 కంపెనీలు ఏ రూపంలో అమ్ముతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎఫ్ఎంసి కంపెనీ వారు ఫెక్టారా అని, ఇఫ్కో కంపెనీ వారు కాసిమా అని, యూపీఎల్ కంపెనీ వారు చింజీ జిఆర్ అని, ధనుక కంపెనీ వారు వచ్చేసి కవర్ అని మార్కెట్లో మనకు లభిస్తున్నాయి. ఏ కంపెనీ వారిదైనా కూడా ఎకరానికి 4 కిలోల ప్యాకెట్ అనేది మనకు లభిస్తుంది. విర్టాకో మందు, సింజెంటా కంపెనీ వారిదైతే క్లోరాంత్రానిలిప్రోల్తో పాటు అందులో మనకు మరొక మందు కలిసి ఉంటుందండి. అది ఏంటంటే క్లోరాంత్రానిలిప్రోల్ 0.5% ప్లస్ థయామిథాక్సిన్ 1% అనే మందు ఉంటుందండి. ఇది దోమకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసి 2.5 కిలోలు మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇంకా చాలా కంపెనీలు ఈ మందులతో గుళికలు అనేది దొరుకుతాయి. మొగిపురుగు మొదటి దశ అంటే నాటు వేసినప్పటి నుంచి మనకు 15 రోజులలో మొదటిసారి వాడేటువంటి గుళికలైతే, ఇంతకంటే ముందు మొదటి దశ అంటే మనము నారు పెంచడానికి ముందు మొగిపురుగు నివారిస్తే చాలా మంచిదండి. ఇలా చేస్తే మనకు మొగిపురుగు సమస్య అనేది ఉండదండి. నారు పెంచడానికి ముందే మొగిపురుగును నివారిస్తే బాగుంటుందనే ఆలోచన కోర్టేవ వారికి వచ్చిందండి. లుమియా అనే మందు ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుందండి. క్లోరాంత్రానిలిప్రోల్ మందు ఇందులో మనకు 50% అనేది ఉంటుంది. ఈ మందును మనం వడ్లకు అనేది పట్టించాలండి. పట్టించిన తర్వాత 6 గంటలు అనేది ఆరబెట్టాలన్నమాట. వడ్లని ఖచ్చితంగా 6 గంటలు అనేది ఆరబెట్టాలండి. అంతకంటే తక్కువ ఉండకూడదన్నమాట. అంటే 6 గంటల కంటే తక్కువ ఆరబెట్టకూడదు. 6 గంటల వరకు ఆరనిస్తే వడ్ల గింజలకు పూర్తిగా పట్టి పురుగు నుండి రక్షణ నియమిస్తుందండి. కంపెనీ వారు చెప్పే సమయం నారు పోసినప్పటి నుంచి 70 రోజుల వరకు దాదాపుగా ఎంత తీవ్రంగా ఉన్నా కూడా మొగిపురుగు నుండి రక్షణ అనేది ఇస్తుంది. ఈ మందు వడ్లకు పట్టించడం వలన మొగిపురుగు నుండి చాలా రోజులు మనము నిశ్చింతంగా ఉండొచ్చండి. ఇక మనకు 3వ దశ అంటే పొట్ట దశ. చాలామంది రైతు మిత్రులు తెల్లకంకి వచ్చినప్పుడు మందు కొట్టడానికి ఆలోచిస్తుంటారు, ఆరాట పడుతుంటారు కదండి. కానీ అంతకంటే ముందు చిరుపొట్ట దశ చాలామంది కరుకొచ్చింది అని అంటారు.
మనం వరిపిలకలు గమనిస్తే నాటు వేసినప్పటి నుంచి 45 రోజుల నుంచి 55 రోజుల మధ్యలో చిరుపొట్ట దశ మనకు మొదలవుతుంది కదా. ఈ క్రోరాంధ్ర నిలుప్రోల్ వాడితే మనకు వెన్ను బయటికి వచ్చినప్పుడు తెల్ల కంకులు అనేది అస్సలు కనపడవండి. చిరుపొట్ట దశలో మనం వాడడం వలన అప్పుడే వచ్చిన చిన్నగా ఉండే పురుగులను పూర్తిగా చంపేస్తుందండి. ఈ సమయంలో వాడడం వలన మనకు చాలా మంచిది. ఇప్పుడు వాడే క్రోరాంధ్ర నిలుప్రోల్ మందు 18.5% ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి ఎఫ్ఎంసి కంపెనీ వారు కోరోజిన్ అని, అలాగే ధనుకా కంపెనీ వారు కవర్ అనే మందు దొరుకుతుందండి. అలాగే సింజెంటా కంపెనీ వారు ఆంప్లిగోలో వచ్చేసి క్రోరాంధ్ర నిలుప్రోల్ 10%, అలాగే లాంబ్డా 5% ఉంటుంది. ఇప్కో కంపెనీ వారిదైతే షిమో అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తుందండి. బిఏఎస్ఎఫ్ వారి వేస్టికా అనే పేరుతో మార్కెట్లో లభిస్తుందండి. అలాగే మనకు గ్రోమోర్లో వచ్చేసి 4 lakhs అనే పేరుతో మనకు మందు అనేది లభిస్తుంది. రైతు మిత్రులు, ఈ మందు 3 దశలలో వాడవచ్చండి. ఈ మందు వాడడం వలన మొగి పురుగు నుండి రక్షణ అనేది లభిస్తుందండి. చాలా కాలం పాటు మనకు ఇంకా ఎటువంటి పురుగు మందులు వాడవలసిన అవసరం అనేది ఉండదు. అలాగే మొగి పురుగు నుండి చింతించాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అలాగే తెల్ల కంకులు కూడా మనకు రాకుండా ముందు జాగ్రత్తగా ఈ మందులు వాడుకుంటే చాలా మంచిదన్నమాట. మొదటి దశలో నారు పోసుకునే ముందు వడ్లకు పట్టించి మండగట్టుకోవడం, రెండోసారి నాటు వేసిన తర్వాత 15 రోజుల్లోపు గుళికల రూపంలో ఇసుకలో కలిపి చల్లుకోవడం, మూడవసారి వచ్చి చిరుపొట్ట దశలో తెల్ల కంకులు రాకుండా వాడడం అండి. రైతు మిత్రులు, ఈ మందును ఏ విధమైన ఆలోచన లేకుండా, అనుమానం లేకుండా వాడవచ్చండి. మొగి పురుగు నుండి ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ మందులు అనేది వాడవచ్చు. మొగి పురుగు నివారణ కోసం 3 దశలలో ఏం చేయాలి, అలాగే మార్కెట్లో దొరికే కొన్ని మంచి మందులు కూడా తెలుసుకున్నాం కదండి. అలాగే సరైన సమయంలో సరైన మందులను ఎంచుకొని మనం మొగి పురుగును నివారించవచ్చు. ఐ హోప్ అండి రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అన్ని వీడియోస్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.